హలో ఎవరండి? వెనక నుంచి చూస్తే అనిల్ రావిపూడి గారు లాగే ఉన్నారు. హలో 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 మ్యామ్ హలో మ్యామ్ మీకోసం వచ్చాను నేను. అనిల్ గారు అవకాశం రాలేదా? మీకోసం కూడా వచ్చాను. నేను ఇప్పుడే చెప్తున్నాను నీళ్ళు. ఒక్క నిమిషం వస్తున్నా. మీరు ఎలాగూ కాదు, మీరు ఎలాగూ మొత్తం మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి బాబు, చైర్ తీసుకురా. మీరు ఎవరిని వదలరా? వేరే వాటికి కూడా వచ్చేసి మీ ప్రమోషన్స్ చేసేస్తారా? లేదు సుమ గారు, ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్లైన్ గా చేసుకోవాలి. వాట్ ఈస్ దట్? నాకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరు? కళ్యాణ్ రామ్ గారు. సో మై హీరో. ఈవిడ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి గారు, లేడీ సూపర్ స్టార్. ఆవిడకి రీఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? అనిల్ రావిపూడి గారు. మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది నా సినిమా అవదా? ఓ, అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ షోస్ మీతో యాంకరింగ్ చేసింది ఎవరు? మీరు. సో ఆ రకంగా కూడా ఇక్కడ నేను ఉండటం చాలా అవసరం కదా. కరెక్ట్ కరెక్ట్. అందుకని సో నాకు ఇష్టమైన మా మేడం, అలాగే నాకు ఇష్టమైన మా కళ్యాణ్ రామ్ గారు, సో వీళ్ళ సినిమా గురించి వాళ్ళతో పాటు ఒక ఆడియన్ లాగా, నాట్ ఏ డైరెక్టర్, ఆ సినిమా విశేషాలు తెలుసుకుందామని వచ్చి. నాన్ వెజిటేరియన్ కూడా మానేశారంట. మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ సినిమా షూటింగ్స్ లో? అంటే ఆయన కెమెరా ముందు కనిపించరు కదండి, లేదు కెమెరా వెనక కదా. అది మాకు టార్చరు కాదు, అది మాకు మమ్మల్ని తగ్గమంటారు. సార్ మీరు కొంచెం అది అక్కడ చిన్న చిన్న మీరు టచ్ చేసుకున్నాడు పొట్ట కనిపించింది కొంచెం, మాకు టార్చర్ అవి. ఆయనదే ఉంది, ఆయన బాగాలేదంటాడు హ్యాపీ కూర్చొని వెనక. ఈ మధ్య కాలంలో ఆయన కూడా మొత్తం తెర ముందే ఉంటున్నారు కదండి, ఆయన తెర వెనకాల ఎక్కడ ఉంటున్నాడు? అంటే మేడం చాలా భక్తి ఎక్కువ విజయశాంతి గారికి. సో ఆవిడ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. అండ్ కళ్యాణ్ గారు అంటే డైట్, కొన్నిసార్లు ఆయన కొన్ని ఫాలో అవ్వాలి తప్పదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నేను సినిమా చేసేటప్పుడు మ్యాక్సిమం అంటే తిరుపతి వెళ్ళే రోజు, గుడికి వెళ్ళే రోజు పొద్దున ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తప్ప నో ఫుడ్ కంట్రోల్స్. కాకపోతే నా సినిమా హిట్ అవ్వాలని చెప్పి మన తమిరాజు గారు, ఈ కెమెరామెన్స్ వీళ్ళు వ్రతం పాటిస్తూ ఉంటారు. అంటే మీరు చేయకుండా వేరే వాళ్ళతో చేయిస్తూ ఎవరు చేసిన వ్రతం ఫుడ్ బాగా ప్రేమతో తింటాడు ఈయన. నేను సర్లే నీకు ఎవరు చూసాను, అసలు ముందు మన ఇంటి నుంచి క్యారేజ్ వస్తుందంటే హ్యాపీ కూర్చుని తింటాడు. ఓకే. మీరు ఈ సినిమా విషయంలోనేనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ప్రతి సినిమా విషయంలోనూ ఇలా ఏదైనా ఒకటి మానేయడం? ప్రతి సినిమా విషయం అంటే సర్లే నీకు ఎవరికి జాగ్రత్త తీసుకోవాల్సింది తీసుకున్నాను. ఈ సినిమా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పోలీస్ కాబట్టి క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది అంటే అర్జున్ వంటలు ప్రోటీన్లు ఏంటిది అంటే కొంచెం మేము కూడా తెలుసుకుందామని. దానికి వేరే పర్సనల్ గా మేడం క్యారవన్ లో మేడం దొరకరు కదా మనకి. నేనేదో ఎగ్జైటెడ్ గా ఇంటర్వ్యూ చేస్తారని వస్తే మీరు ఇది ఇంటర్వ్యూలో ఒక భాగమేనండి. అలాగా తెలియదు. మేము ఇంటర్వ్యూ వంకతో సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ 20%, మిగిలింది 80% లాగేసుకుంటాం. ఇప్పుడు అలా నడుస్తుందా? ఇప్పుడు అలా నడుస్తుంది ట్రెండ్. నాకే తెలియలేదు, చూసారా? ట్రెండ్ గురించి మీకు తెలియకపోవడం ఏంటండి? కొత్త విషయం. ట్రెండ్ సెటర్ మీరు. కళ్యాణ్ రామ్ గారు, ప్రదీప్ గారు మీకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు దీంట్లో పటాస్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఫీల్ కలిగిందా మీకు? బికాస్ పోలీస్ మీరు ఇందులో పోలీస్గా కనిపించట్లేదా అసలు? కానీ ఆవిడ ఆశయం అది కదండి. ఆశయం ఉండొచ్చండి, బట్ ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి కదా. అయ్యో మెల్లగా 20% కథ కూడా లాగేద్దాం డిసైడ్ అయిపోయారా మీరు? నేను కర్తవ్యం అనే సినిమా 90 అనుకుంటా కదా, 1990లో. సో అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నాను, 7th క్లాస్ చదువుతున్నాను. నేను కూడా అంతే. అయితే అప్పుడు మీరు ఇప్పుడు 90లో అంతే? నేను 6.5 క్లాస్ చదువుతున్నాను. నేను హాఫ్ ఇయర్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయింది నాకు, నరం కట్ అయిపోయింది. సరే ఓకే. సో నేను ఆ సినిమాకి నాకు గుర్తు, సో ఆవిడ అంటే ఒక హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక యాక్షన్ ఫైట్లు చేసి అది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. అప్పుడు ఒక కిరణ్ బేడి గారు అని ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఉంటారని మనకు తెలుసు, వార్తలో చూసాం. బట్ విజయశాంతి గారు ఆ పాత్ర చేశాక ఒక నిజంగా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కి దట్ ఈస్ ద ఫస్ట్. అంటే అంతకుముందు ఆవిడ ప్రతిఘటన అవి చేసినప్పటికీ ఫుల్ లెంత్ యాక్షన్ చేసిన ఫిల్మ్ అది. ఒక ఎక్స్ట్రా చైర్ చేస్తారు కదా హౌస్ఫుల్ అయ్యాక, ఇనప కుర్చీలు ఉండేవి. నేను ఆ ఇనప కుర్చీలు వేస్తే ఒక ఇద్దరు ఇరుక్కొని కూర్చొని చూసాం ఆ ఫిల్మ్. నేను అసలు బ్యాక్ట్ అంటే అప్పుడున్న లీడింగ్ స్టార్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అంతే ఈక్వల్ ఓపెనింగ్స్ వచ్చిన ఫిల్మ్ అది కర్తవ్యం. సో మైండ్ బ్లోయింగ్, అందరూ షాక్ అయిపోయి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. నేను ట్రైలర్ చూశాక ఒక షాట్లో మళ్ళీ ఆవిడ యూనిఫామ్లో వెపన్ ఇలా పట్టుకుని ఏదో ఫైట్ చేసి షాక్ అయిపోయాను నేను. సో ఆల్మోస్ట్ మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి. సో అదే అంటున్నాను కదా, మేడం అంత జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ యూనిఫామ్ వేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ ఇవి వేసి చేయగలరా అనే డౌట్ రాకుండా మళ్ళీ తను ఫిట్గా మార్చుకొని చేసిన నిజంగా డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్. మేము నిజంగా నేను షాక్ అయిపోయాను 2-3 షార్ట్స్. ఇంకా కళ్యాణ్ గారు, సో నేను పటాస్ వర్క్ చేశాను ఆయనతోటి. సో మీరు అన్నట్టు నాకు డౌట్ ఉంది, ఆయన పోలీసా కాదా, యూనిఫామ్ ఎందుకు వేశారు, యూనిఫామ్ ఎందుకు వేయలేదు.
అదే తెలియట్లా. సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది, కథ అర్థం కాలేదు. బట్ త్రూ అవుట్ ఒక ఇంటెన్స్ ఉంది. ఇద్దరి పాత్రల్లో ఒక తల్లిగా విజయశాంతి గారు, కొడుగ్గా కళ్యాణ్ రామ్ గారు, ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ ఏంటి, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి, ఒకరి కోసం ఒకళ్ళు అనేది ఆ ఇద్దరి పాత్రల తాలూకు ఇంటెన్స్ అయితే త్రూ అవుట్ ట్రైలర్లో మెయింటైన్ అయింది. వెరీ ఎక్సైటెడ్ టు వాచ్. April 18 సినిమా. నేనైతే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాను నేను. ఇది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, నాకు అనిపించింది ట్రైలర్ చూశాక. సూపర్ అండి. ఈ సినిమాలో ఆ మదర్కి బర్త్డే కేక్ తినిపించడం అనేటువంటి ఆ సీక్వెన్స్ ఉంది చూసారా, ఇది రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా చేశారా? రియల్ లైఫ్లో అంటే నాకు ఆల్మోస్ట్ నాకు 11 years వచ్చేంత వరకు, 11-12 years వచ్చేంత వరకు మా అమ్మగారి పుట్టినరోజు తెలియదండి నాకు నిజంగా. అంటే ఆవిడకి తెలియదు. ఓకే. అంటే అప్పట్లో డేట్ ఏం తెలియదు. జాన్లో పుట్టాను అనే ఒక ఇది ఆవిడకి తెలియదు. సో ఒక చిన్న యాంగ్జైటీ అన్నమాట. అదేంటి, నాకు బర్త్డే అని చాలా ఇష్టం అండి. నేను మా ఫ్యామిలీలో అందరు బర్త్డేస్ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఇష్టం టు విష్ దెమ్, టు బీ దేర్. ఇట్స్ సెలబ్రేషన్ బికాస్ దట్స్ అ బర్త్. సో మా పెద్దనాన్న గారికి ఫోన్ చేసి, పెద్దనాన్న ఏదో ఒకటి చేసి అమ్మ ఎప్పుడు పుట్టారో చూడండి అంటే, ఆయనకి తెలిసింది ఏంటంటే సంక్రాంతి రోజు పుట్టారు ఆవిడ అనేది తెలుసు. సో బ్యాక్ వెళ్ళి ఆ పర్టికులర్ 1957లో సంక్రాంతి రోజు ఎప్పుడు వచ్చింది, సో అదంతా చూసుకుంటే నౌ వీ నో దట్ షీఈస్ బోర్న్ ఆన్ Jan 15th. ఓకే. సో ఎవ్రీ Jan 15th ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ మై మదర్. కేక్ కట్ చేసి ఆవిడకి బేసిక్గా ఇష్టం ఉండదు అవన్నీ, అయినా సరే ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ హర్, ఐ బీ దే ఫర్. ఆ రోజు నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఆవిడతోనే ఉంటాను, షూటింగ్స్ చేయను. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ లక్కీగా నాకు ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు ఇట్ హ్యాడ్ దట్ ఎలిమెంట్. సో ద ఫిల్మ్ టోటలీ రివాల్వ్స్ అరౌండ్ ద బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ సన్. బట్ ఆ బర్త్డేకి హీరో ఎంత వాల్యూ ఇస్తాడు అంటే, అంటే ఏం లేదండి. సి మై సింపుల్ ఫండ్ ఆఫ్ లైఫ్ ఇస్ అమ్మ లేనిదే మనం లేవు. ఆవిడ మనకి జన్మనిచ్చిన రోజు మన బర్త్డే గుర్తుపెట్టుకుంటాం కాదు, మనకి జన్మనివ్వడానికి కారణమైన వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకోవాలనేది నా స్ట్రాంగ్ నమ్మకం. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దట్. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ సెడ్ ఓకే ఫర్ దిస్ ఫిల్మ్. ఒక కండిషన్ పెట్టాను, విజయశాంతి గారు చేయకపోతే నేను ఈ సినిమా చేయను అన్న. మనోడు షాకు. సార్ అన్నాడు, మొహమాటమే లేదు ప్రదీప్, మేడం అమ్మ ఓకే చెప్తేనే మనం ముందుకెళ్దాం, లేదా ప్రాబ్లం ఇంకేమైనా కథ ఉంటే చెప్పు, వి విల్ సీ. బికాస్ ఆ కథ విన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆవిడ చేస్తేనే కరెక్ట్ అనిపించింది. సో లక్కీలీ అమ్మ ఒప్పుకున్నారు, దేవుడు చల్లగా చూసుకున్నారు మమ్మల్ని. ఒక ప్రాసెస్ అదే మీకు ఆల్రెడీ తెలుసు. నవ్వుతున్నారు చూసారా, ఎందుకని అడగండి, ఆవిడని అడగండి మేడం. చెప్పండి విజయశాంతి గారు. అలా పట్టుకున్నారా? అలా ఉన్నా తిరుగుతూనే ఉంటాను, మనకి చిరాకు వచ్చి నమస్కారం రండి చెప్పండి కథ చెప్పండి, అలా అయిపోద్ది అసలు. సరిలేరు టైంలో షీ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అంటే షీ ఈస్ వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్. అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు. అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు. ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా, రాజాది గ్రేట్ టైంలో వెళ్ళి కలిసా, అప్పుడే ట్రై చేశా. చాలా సినిమాల నుంచి ప్రయత్నం చేస్తూ అప్పుడు వెళ్ళాను. అప్పుడు పాపం కొద్దిగా మొహమాటం, మరి మొహమ్మే చెప్పలేరుగా. లేదమ్మా నేను పాపం నో చెప్పలేక చెప్పారు. అది నాకు అర్థమైంది, మేడంకి కొద్దిగా మొహమాటం ఉంది, దీని మీద మనం ఫోకస్ చేయాలి. మీకు అర్థమైందా? మీ వీక్ పాయింట్ ని పట్టుకొని అర్థమవుతుందా? సో ఇక సరిలేరు టైంలో వెళ్ళి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, అంటే దే బోత్ హ్యావ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది. విజయశాంతి గారిదైనా శ్రీనివాస్ గారిదైనా. శ్రీనివాస్ గారు అంటే మన హస్బెండ్. సో సార్ది కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్. అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే, జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు, ఇది వర్క్ అవుతుందా లేదని వాళ్ళు చెప్పేయగలరు. సో నాకు తెలిసి ప్రదీప్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అమ్మ మీరే చెప్పాలి. అదే అంటే ఆయన కూడా స్వాతి ముత్యం లాగానే వచ్చి మళ్ళీ కథ వినిపించి, అసలు ఆయన ఏమైనా అనిల్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని డౌట్ గా ఉంది, వీళ్ళేదో మాట్లాడుకుని ఉంటారు. నేను ఇలా పడ్డాను, నువ్వు కూడా అలా పడు, నా ఫ్రెండ్ ఒప్పుకుంటుందేమో అని చెప్పుంటారు. కథ చెప్పారండి, వెళ్ళి హక్ చేసుకుని నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు, యూ విల్ బి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, చాలా బాగుంది, కానీ నేను ఈ సినిమా చేయను అనిల్. అప్పుడు నీ మైండ్లో ఏంటి ఫీలింగ్ చెప్పు. అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు. సో వెంకీ హాసన్ రాస్తుంటే ఒక 100 వెంకీ హాసన్ వేసుకోవాలి. సో నాకు ఫస్ట్ పడింది ఏంటంటే జర్క్ అయ్యా నేను. ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని
మీరు నా స్టార్ అనుకొని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని చెప్పారు ఫస్ట్. నన్ను ఒక బ్రహ్మానందం గారు గిఫ్ట్ వేసుకోండి అలే ఇలా ఉంటుంది చిన్న అని బయటకు వెళ్ళాను. ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, వీడు ఏదో ఈ ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనపడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనపడింది. సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు. అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైం గ్రాటిట్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి. నేను నువ్వు చేసుకునే కథకి హీరో నేను, నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు. ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తా. ఇప్పుడు నేను ఓం తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను. ఇప్పటికీ గుర్తుంది నాకు గూస్ బంప్స్ ఆ డైలాగ్. నేను నీ కోసం సినిమా తీస్తా అంటే ఎక్కడో నా కెరీర్ గురించి నేను పడే తపనో ఏంటో తెలియదు. ఒక డైరెక్టర్ నీడు ఒక ఇండస్ట్రీకి ఇద్దాం అనుకున్నాడు ఏంటో, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు. సో అంటే ఆయన చేయకూడదు అనుకోవచ్చు, బట్ తెలియదు. బట్ ద రిజల్ట్ అండ్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఒక అనిల్ రావుపూడి అనేవాడు ఒక 10 yearsకి ఒక కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐఎమ్ హియర్. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాకు రీబర్త్ అండి. పటాస్ అంటే మా ఇద్దరికి. బట్ మోర్ దాన్ గ్రాటిట్యూడ్ నేను ఉండాలి ఆయనకి. ఎందుకంటే సో నేను కళ్యాణ్ గారి ప్రొడక్ట్ అని చెప్పుకుంటాను. నేను ధైర్యం. డాన్సా ఫైట్సా అండి, మీరు ఈ రెండిట్లో ఏది ఎక్కువ కష్టంగా అనిపించేది మీకు చేసేటప్పుడు? డాన్స్ పెద్ద నాకు కష్టమే కాదు, బికాస్ ఐ లెర్న్ డాన్స్ కాబట్టి. ఫైట్స్ కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ఒక ఛాలెంజ్గా తీసుకునేదాన్ని నేను. అదే మీరు ఇందాక చెప్పిన ఏది కష్టం అదే ఎదుర్కొంటాను నేను. ఓకే. డాన్స్ అన్నది చాలా ఈజీ, విత్ ఆల్ ద హీరోస్ పనిచేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది సరదాగా. సర్లేరులో ఒక సోల్జర్స్ని రిప్రజెంట్ చేసేది ఆవిడ తప్పితే ఇంకెవరిని ఇమాజిన్ చేయలేము. సో ఆవిడకి అది ప్లస్ కాకపోవచ్చు, బట్ సినిమాకి ఆవిడ చేయటం, ఆవిడ పాత్ర నటించడం అనేది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సర్లేరు. అండ్ అలాగే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో నిజంగా కళ్యాణ్ గారు ఆవిడ చేస్తేనే చేస్తానని ఒక మాట అన్నారంటే ఆయనకి ఆ కథ విన్నప్పుడు ఆయనకి అర్థమైంది ఈ పాత్ర ఆవిడ చేస్తేనే ఆ పాత్ర నిలబడుతుంది, లేకపోతే చేసి ఆ సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వదు. సో కాబట్టి ఆ ఉద్దేశంలో ఆవిడ కొన్ని చేయాలి, తప్పదు. అది ఆ డైరెక్టర్స్ కోసమా, హీరో కోసమా, పాత్రల కోసం అంటే ఆవిడ కొన్ని కాదు. విన్నారా అర్థమైందా? అలా శృతిలో కలిపేసా. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, ఇదే వీళ్ళు ఉన్న టాలెంట్. బాబు చూసారా, అసలు మనం వద్దు అనుకుంటే ఎలాగని చేపిస్తారు. అమ్మ సంవత్సరం పాటు ట్రావెల్, ఏ హీరో కూడా సంవత్సరం పాటు అనిల్తో ట్రావెల్ అవ్వదు. నేను ట్రావెల్ అయింది సంవత్సరం. ఎక్కువ ట్రావెల్ అయిన హీరో నేనే. అన్ని 6 నెలల సినిమాలే, అన్ని 6 నెలల సినిమాలు. ఏది జూలైలో స్టార్ట్ చేస్తాడు, సంక్రాంతి రిలీజ్ అంటే వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ ప్రీ ప్రెప్ తో కలిసి ఒక 1.5 years. ఇట్స్ లైక్ ఎవ్రీడే ఈవినింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ గారు, అప్పుడప్పుడు తారక్ గారు వస్తారు. అప్పుడు టెంపర్ జరుగుతుంది పక్కన. ఈవినింగ్ అయ్యేసరికి ఒక సెషన్ ఉంటుంది, ఫుల్ ఫన్ సెషన్. నేను సెంటర్ ఉంటాను కూర్చొని. నన్ను బాగా కాపాడుకునేవాళ్ళు కళ్యాణ్ గారు. ఆయన డైరెక్టర్ అనిల్ ఊరుకోనా మధ్య మధ్యలో ఉంటుంది కదా, ఇద్దరు నన్ను తారక్ గారు ఫుల్ ఫన్ సరదాగా, అంటే ఫన్ వేలో. అట్లా తారక్ గారితో అనుబంధం ఉండే వాళ్ళందరికీ తెలుసు. షూటింగ్ చేసినట్టు ఉంటుంది ఇంతోటి. ఎంత సరదాగా ఉంటుందంటే మనం కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అలాగే అయిపోయింది ఆ షూటింగ్ అంటాం అనుకుంటాం మనం. ఆ డే మొత్తం ఆర్టిస్ట్ ని నవ్విస్తూనే ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళని నేను ఒక కష్టమైన క్వశ్చన్ అడగబోతూ ఉన్నాను. సరిలేరు మీకెవరు లేదా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? మేడం ప్లీజ్ ఏదన్నా ఉంటే మన తర్వాత రెండు బాగుంటాయి కదా, రెండు కళ్ళు లాంటివి నాకు. అవును, కానీ అదొక్కని ఇదొక్కని. నేను కళ్ళు అనుకోవట్లేదు ఇప్పుడు, వాటిని ముక్కు అనుకుంటున్నా. ముక్కు లేదు మా కళ్ళే అమ్మ, ఆ కళ్ళతో చూస్తున్నా. అది చూడాలి. సో రెండింటిని విభజించి చూడలేము. లేదు, ఇంపాసిబుల్. పటాసా సర్లేరు మీకెవరా? పటాస్ సర్లేరు అంటే పటాస్. విజయశాంతి గారిని పక్కనే పెట్టుకుని అంత మాట లేకపోతే అనిల్ రావుపూడి లేడుగా. ఆడుంటేనే సర్లేరు తీస్తాడు. సో పటాస్ ఇస్ మై ఆల్వేస్. నేను ఎన్ని ఫిలిమ్స్ చేసినా, రేపు పొద్దున అవతార్ లాంటి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సినిమా తీసినా నా ఫస్ట్ ఫిలిం పటాస్ ఈజ్ మై స్టెప్పింగ్. అది లేకపోతే అసలు నా కెరీర్ లేదు. పటాస్ ఆల్ టైమ్ ఫేవరెట్ నా కెరియర్. సూపర్ అండి.